విడిచిపెట్టే పరిస్థితి లేదు. మొన్నే పల్నాడు కూడా చూస్తున్నా. పల్నాడులో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా రాజకీయాల్ని అంతు చేసిన పార్టీ మళ్ళీ పల్నాడులో పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుతమైన ప్రాంతంగా తయారు చేసే బాధ్యతకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదర్వైజ్ అక్కడ చూస్తే కడాన నేను ఆ ప్రాంతానికి పోవాలంటే మా ఇంటికి, మా గేటుకి తాళాలు వేసిన పరిస్థితి, తాళ్ళు కట్టి పోనీకుండా చేసిన పరిస్థితి. ఆ తాళ్ళు ఆ రోజు చెప్పా, మీ మెడకు ఉరితాళ్ళు అవుతాయని ఆ రోజే చెప్పా. అదే జరిగింది. ఆ విషయాలు వీళ్ళు మర్చిపోతున్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు కాదు, ప్రజా రాజకీయాలు చేయాలి, ప్రజలకు రాజకీయాలు చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఏదేమైనా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అధికారం వస్తే మనకు బాధ్యత వస్తుంది. వచ్చింది కూడా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షాన పనిచేశాం. అనునిత్యం ప్రజల కోసమే ఆలోచించాం. ఈరోజు మళ్ళీ మనందరిపైన ఒక బాధ్యత ఉంది. ఈరోజు ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్. అటు కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మూడు పార్టీల్ని ఎక్కడికక్కడ కలుపుకొని మన ఐకమత్యత చాటు చెప్తూ, తెలుగుదేశం పార్టీ మెయిన్గా, ఎందుకంటే మేజర్ పార్టీ కాబట్టి మీకు బాధ్యత ఉంది. అదే సమయంలో జనసేన, బీజేపీని కూడా కలుపుకొని రావడం మన బాధ్యత అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అల్టిమేట్గా మనందరి ధ్యేయం వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. 2047కు చాలా క్లియర్గా స్వర్ణాంధ్ర 2047కు రూపకల్పన చేశాం. ప్రతి సంవత్సరం నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. రేపటి నుంచి మళ్ళా నేను దావోస్కి వెళ్తున్నానంటే మళ్ళీ అక్కడ నేర్చుకోవడం, పెట్టుబడులు తీసుకురావడం, దీనికోసం ముందుకు పోతున్నాం. ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు మనం అర్పించడం అంటే ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మా తమ్ముడు చెప్పినట్టు అనేక విషయాలు మనం విజయాన్ని సాధించాం. ఇంకా కూడా దీన్ని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో నీతి నిజాయితీ రాజకీయాలు చేసిన వ్యక్తి, జాతి కోసం పనిచేసిన వ్యక్తి, యాంటీ కాంగ్రెస్ కోసం, ఐకమత్యం కోసం పనిచేసి ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయంటే ఆ దిశగా నడిపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జాతికి గౌరవం, తెలుగు వారి చిరకాల ఆకాంక్ష. తప్పకుండా ఇది సాధిస్తామనే నమ్మకం నాకుంది. తప్పకుండా అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. మీ మనోభావాలే నాకు చాలా ముఖ్యం. అది సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకుని